నా పేరు అపేష్, నర్సీపట్నం గ్రామం. మా అబ్బాయి అజయ్ ఏమి క్షమ కోట్ అయిపోయింది, వాడికి ఏమీ తెలియదు. ఆలోచన రెచ్చగొట్టి ఈ సీను కొంతమంది ఇంకా నాయకులు అంతమంది కలిసి జమీన్ తీసుకెళ్ళి ఈవేళ తెలియని కోడికి ఏమీ తెలియని కోడికి సభ్యత్వం ఇచ్చి అందుకు తీసుకెళ్ళారు. ఇది ఎంత దారుణం చేసంటే మహా దారుణం అండి. ఇలాగా మా అబ్బాయికి కనీసం ఆ ఇల్లు గుమ్మంగానే ఏమీ తెలియదు. అసలు జమీలు అయ్యని పోతే ఇంటికి చూసిన ఆ ఇంట్లోనే జమీల్కి ఏమీ తెలియదు. వీళ్ళందరూ కలిసి మా అజయ్ని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి అయ్యని పోతే తీసుకెళ్ళి గణేష్ తీసుకొచ్చి మా అబ్బాయికి బలవంతంగా కొండలో కప్పారు. ఇది చాలా దారుణం అండి. ఈ దారుణాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నా కొడుక్కి అయ్యన్ పోతే పేరు, ఎందుకంటే ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండిపోవాలి. ఆయన కుటుంబం మేము చచ్చిపోతే మారిపోవాలి, కానీ మేము బతుకున్నసేపు అయ్యన్ పోతే ఫ్యామిలీలో వస్తాం, ఆ ఫ్యామిలీ మారం. ఇది సత్యం అండి, నిశ్సత్యం. అలాంటి వాడిని తీసుకెళ్ళి మా కొడుకుని తీసుకెళ్ళి దారుణంగా, అతి దారుణంగా తీసుకెళ్ళి ఆ పార్టీలో ఇద్దరు పోనీ 10 మంది 20 మంది 30 మంది ఉంటే పర్లేదు, ఇద్దరు మనుషులు తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ చేసుకుంటే అది మా మీద దెబ్బతోటి వాళ్ళు. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఒక 100 ఫోన్లు వచ్చి ఉంటాయండి. దేనికని అందరికీ ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తుంటే మీ తమ్ముడు వైసీపీలోకి వెళ్ళిపోయాడు కదా, కొండ వేయించుకున్నారు కదా అని అందరూ మాట్లాడుతున్నారు. ఇదేంటి మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని మాకు తెలియలేదు. ఫొటోస్ అవి పంపించారు, ఫొటోస్ అవి పంపించి చూస్తే వెళ్ళిపోయాడు పార్టీ. మా చిన్న తీసుకొని వెళ్ళాడంట. మాకు ఆ విషయం తెలియదు, ఫోటోలు వచ్చే వరకు మాకు తెలియదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నానండి. మేము రాజకీయంగా ఫస్ట్ నుంచి అయినపతి కుటుంబానికే చేస్తున్నాం. ఫస్ట్ నుంచి నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి మేము కూడా. మా చిన్నాళ్ళందరూ వెళ్ళిపోయినా మేమే ఫస్ట్ నుంచి ఉండి ఇదే ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి చేసుకునే వస్తున్నాం. అలాంటిది మా తమ్ముడిని ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నామని ఆయన ఇబ్బంది పెట్టి తీసుకెళ్లారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. అనవసరంగా కుర్రోడి జీవితం నాశనం చేస్తున్నారు. నాకు పదవి ఇచ్చే స్థాయి ఇక్కడ ఇలా చేశారండి. ఆ డబ్బులు పెట్టి మా ఫ్యామిలీని వాళ్ళు పెట్టేసారు. వీళ్ళ దగ్గర తలెత్తుకోలేకపోతున్నాం నేను. ఎమ్మెల్యే గారు మీరు ఆలోచించండి, ఇంకెన్ని కుటుంబాలు పెట్టేస్తారు అలాగా. కష్టపడుకుని మెట్టు కొట్టి రాజకీయాల్లో ఇవాళ నిలబడ్డాను నేను. మా తమ్ముడు నన్ను పెడితే మీరు వేసాదిస్తారండి. 10,000 గురించి 20,000 గురించి మా జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటారా? నెక్స్ట్ వచ్చి టీడీపీ గవర్నమెంటే తోలు తీసేస్తాను ఒకటికేను. ఏ చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి నాకు తెలియదు, అర్థం కావట్లేదు. మీకు ఉండాల్సింది మీకు ఉంటుంది, మాకు ఉండాల్సింది మాకు ఉంటుంది. ఏదో కొండ వేద్దరిని తీసుకెళ్ళిపోతే సమస్య కాదు కదా. ఇగో నేను తీసుకొచ్చాను, ఇవాళ మా వీధిలో తీసుకొచ్చాను, నా కుర్రలను తీసుకొచ్చాను, ఇంకా ఉన్నారు 100 మంది పైన. అలా జాయిన్ చేసుకోండి. ఒకళ్ళిద్దరు కొండవాళ్ళు వేసేసి ఇది కరెక్ట్ కాదు. ఇది మా కుటుంబాన్ని అడిగితే నీకేం వస్తుంది? గడ్డి ఇలాంటి చెత్త రాజకీయాలు చేయకండి దయచేసి. నీకు దమ్ముంటే 100 మంది 200 మంది జాయిన్ చేసుకో. 2-3 తీసుకెళ్ళి నువ్వు జాయిన్ చేసుకుని పెద్ద మగవాడు అనిపించుకోవు నువ్వు. నెక్స్ట్ వచ్చి తెలుగుదేశం గవర్నమెంటే కొంచెం జాయిన్ చేసుకున్నావు. నీ రేకుల షెడ్ లో తీసుకెళ్ళి జాయిన్ చేయడం మనిషి అయిన పోదుంటే నీకు సంబంధం ఏంటి రావడానికి? నేను ఇప్పుడు కోరుకుంటున్నాను విజయాన్ని అయిన పోదు రాజేష్ గారికి, కానీ వాళ్ళు ఎవరిని వదలొద్దని దయచేసి వదలొద్దు ఎవరిని కూడా. నేను అంత బాధపడుతున్నాను నాకు తెలిసి. ఉదయం నుంచి ఎన్ని ఫోన్లు ఎత్తలేక నేను చాలా అవస్థలు పడ్డాను. ఉదయం నుంచి వీళ్ళకి సమాధానం చెప్పాలి, నేను ఎవరికి సమాధానం చెప్పాలి?
చేతితో సవ్యంగా రాజకీయించే, లేకపోతే వెళ్ళిపో ఊరు. ఎందుకు ఇక్కడ నీకు? వెళ్ళిపోతారు. వెళ్ళిపో, చేత కాకపోతే. ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి రాజకీయం చేయడం కాదు. ఇక నాకు సమస్య తెలిసి తీసుకొస్తే ఫోన్ చేస్తే వెంటనే మా వాళ్ళు వచ్చారు. ఓ 10 మంది 20 మంది ఉండాలి కదా. ఓటు హక్కు లేనడం కూడా కొండ వేసేస్తున్నావు అంట. నీ పార్టీ వాళ్ళే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఫ్లెక్సీలో ఫోటోలు చేసి వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటున్నావు అంట. కొంచెం ఎక్కడ హాస్పిటల్ అక్కడ చూపించుకో, పిచ్చెక్కిందేమో. ఏం సాధించావు అని చెప్పు. ఇవాళ తీసుకెళ్ళి జాయిన్ చేసుకుని ఏం సాధించావు? ఆ జమీల్ గారు వెనకాల ఎవరు లేరు, అతను కూడా ఏం సాధించాడు నాకు అర్థం కావట్లేదు. మీకేనా ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యే గెలిచో ఇద్దరు జాయిన్ చేసుకోవడానికి సిగ్గులేదా? అడుగుతారు, జనాలు అడుగుతారని కూడా బాధ్యత లేదా? ఇలా జాయిన్ చేసుకుంటే ఎప్పుడైనా వాల్యూ ఇచ్చాడు, అది కూడా ఎవరు. ఇంకా అక్కడికి వెళ్ళిపోవాల్సింది, ఆ ఊరు ఎక్కడికి వెళ్ళిపోవాల్సింది నువ్వు. ఇలాంటి పనులు మానుకో. ఎంత బాడుతున్నావు, కుటుంబం అంతా ఎంత బాధపడుతున్నావు తెలుసుకొని మానుకో. ఇలాంటి చెత్త పనులన్నీ చేసి నర్సిపడిని చెడగొట్టుకో. ఫస్ట్ నుంచి వాల్యూస్ ఉన్న ఫ్యామిలీస్ అన్ని మాయి, కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఉన్న ఫ్యామిలీస్ మాయి. నువ్వు ఇప్పుడు వచ్చేసి అన్ని చెడగొడతానంటే ఆవిడ ఊరుకునేది లేదు. నెక్స్ట్ వచ్చేది కంపల్సరీ టీడీపీ గవర్నమెంటే. అప్పుడేం చేస్తావు? వదిలేసి మా తమ్ముడు, ఇప్పుడు మా తమ్ముని చేసుకున్న వాళ్ళందరినీ వదిలేసిపోతావు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇలాంటివన్నీ మానుకుంటే మంచిది. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.